అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ధూల్పేట్ సుబుద్ ఆర్ట్స్ కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ రెండు గణేష్లు, రెండు మోడల్స్ డిఫరెంట్ గా కొత్తగా అయితే ట్రై చేసారు. ఆ గణేష్లు ఒక గణేషుడు 10 ఫీట్లు ఉండు, ఒక గణేషుడు 20 ఫీట్లతోనైతే దర్శనం ఇస్తారు. రెండుకి రెండు డిఫరెంట్ ఉన్నాయి అనమాట. ఇక నా మాటలలో కాకుండా గణేష్లను అయితే చూపిస్తే ఒక్కసారి నా వెనకాల గణేష్ని చూడండి. సో 20 ఫీట్లతోని మనకు కిరీటం పైన మనకు ఒక అయోధ్య వస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా పైన, మొత్తం పైన. సో మొత్తం కిరీటంకి పైననేమో అంటే ఆపోజిట్లో కనిపించేదేమో మనకు బాలరాముడు వస్తాడు అయోధ్యలో ఉన్నట్లు, కిరీటం మీద అంటే నెత్తి పైన మనకు అయోధ్య వస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా. సో ఎక్కడైనా సరే మనకు బాలరాముడు లేదా ఓన్లీ అయోధ్యను వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు అయోధ్యతో పాటు మనకు కింద కిరీటం పైన బాలరాముడు, ఆయన సైడ్కి ఏమో మనకు హనుమంతుడు వచ్చిండు, మనకు అక్కడ చూసుకుని గరుత్మంతుడు అనుకుంటా నాకు తెలిసి. సో 4 విగ్రహాలు అంటే 3 విగ్రహాలతోని గణేష్ ఉంది. కిరీటం అనేది మంచిగా నీట్గా అనేది మస్తు అనిపిస్తుంది, వెరైటీగా డిఫరెంట్గా. అండ్ కొంచెం కింద చూసుకుంటే గణేష్ని చూసుకుంటే ఆ లుక్ చూడండి, మస్తు అనిపిస్తుంది లుక్ కూడా. సో ఇది మన సుబుద్ ఆర్ట్స్ అన్నమాట. రెండు డిఫరెంట్ అయితే చేస్తారు. అందులో ఇది ఒక డిఫరెంట్ మోడల్ 20 ఫీట్ల గణేశుడు. కింది వరకు చూడండి ఒక్కసారి గణేశుడిని అయితే. సో మనకి డిఫరెంట్గా మనకు పైన అయోధ్య, బాలరాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు ఉండడం వల్ల మనకు కొత్తగా లుక్ అనేది వస్తుంది. కూర్చొని ఉన్నాడు లడ్డు చేతితోని, మనకు 4 చేతులతో అయితే దర్శనం ఇస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా. సో మనకు నేను దగ్గరికి వెళ్తే కూడా నా హైట్తో చూడండి గణేశుడు ఎంత పెద్ద ఉన్నాడో. ఇట్లా చూసుకుంటే ఇట్లా చూసుకుంటే మనకు 16 ఫీట్లు అనమాట. ఇట్లా 16 ఫీట్లు, అట్లా 20 ఫీట్లు. చాలా మంచిగా ఉండు. నెత్తిపైననేమో అయోధ్య, కిరీటం మీదనేమో బాలరాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు అనమాట. ఇంకో గణేశుడు యూనిక్ గణేశుడు ఇక్కడ చూసుకోండి సైడ్లకి. సో చూసుకుంటే మనం ఈ గణేషుని ఓన్లీ బుక్స్లలో లేదంటే ఫోన్లలో, వాట్సాప్ స్టేటస్లలో, ఇన్స్టాలలో చూస్తుంటాం. ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ధూల్పేట్లో మనకు గణేశుడు అయితే విగ్రహం రూపంలో అయితే మనకు దొరుకుతుంది అనమాట. కొత్త లుక్ ఆకులతో గణేశుడు అనమాట. సో ఇంతవరకు అయితే నేను చూడలేదు, నా కంట్లో పడలేదన్నమాట ఇలాంటి విగ్రహం అయితే. మీరు చూస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి వీడియోలు చేసిన. 3-4 ఇయర్స్లో ఇలాంటి గణేష్ని అయితే చూడలేదు. ఓన్లీ బుక్స్లలో, ఫోటోలలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో తప్ప నేను రియల్గా అయితే చూడలేను అనమాట. ఒక్కసారి చూడండి మొత్తం ఆకులు వచ్చినాయి అనమాట. ఫేస్ చూడండి, ఆ కళ్ళు, ఆ బొట్టు చాలా మంచిగా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. సో మనం ఈ ఆకు రూపంలో ఉన్న కూడా గణేశుడు లుక్ రాకపోవచ్చు అది అని మనం స్టార్టింగ్లో ఒక వీడియో చేసినాం. అప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే ఫైనల్ లుక్ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆశీర్వదించే చెయ్యి కూడా ఒక ఆకుతోనే వచ్చిందనమాట. ఆశీర్వదించే చెయ్యి కూడా ఆకుతోనే వచ్చింది. ఇక్కడ ఓం అనేది రాసి ఉందన్నమాట. ఒక తొండం కూడా ఆకు, ఒక కొన ఉంటుంది కదా, ఆకుది కొన భాగం, ఆకుది కొన భాగంతోనే ఒక తొండం వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఆయన ఇక్కడ మన లడ్డు చేయి కూడా పెట్టడం జరిగింది. ఏదో ఆకులతో ఉందని కాదు, ఇక్కడ లడ్డు చేయి కూడా ఉందన్నమాట. అండ్ కింద చూసుకుంటే ఆకుల కొనతోని మనకు పాదాలు కూడా వచ్చినాయి. సో ఇక పాదాల దగ్గర నుంచి ఒక మంచి ఆభరణాలు, ఒక పూలదండ, టోటల్గా ఒక రియల్ గణేశుడు, ఒక పర్యావరణానికి సంబంధించిన గణేశుడిలాగా అయితే కనిపిస్తుంది అబ్బా. మనం ఒక మండపంలో పెట్టి టోటల్గా గ్రీనరీతో రెడీ చేసి మంచిగా పర్యావరణానికి సంబంధించి ఒక డెకరేషన్ చేసినాం అనుకో, అదిరిపోతాడు గణేశుడు అయితే. చూడండి నాకైతే లుక్ మాత్రం అదిరిపోయింది. కొత్త డిఫరెంట్గా అయితే ట్రై చేసారు అనమాట. సో 2 మోడల్స్ అయితే రెడీ చేసారు. ఈ గణేశుడు, ఈ ఒక గణేశుడు, ఆ ఒక గణేశుడు. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి కింద. సో అన్న మన కళాకారు అన్న కూడా ఉన్నాడు, సుబుద్ ఆర్ట్స్ అన్న. జై శ్రీ గణేష్ అన్న. సో 2 मॉडल्स बनाए या 2 मॉडल्स बनाए, एक 20 फीट का, एक 10 फीट 10 फीट का। पब्लिक से रिस्पांस कैसा रहा ना? बहुत अच्छा रिस्पांस है, बहुत बहुत धन्यवाद. सभी लोग आ रहे हैं, पसंद कर रहे हैं, बुकिंग भी चालू है. ओके, गॉड ग्रेस, लाइक लॉर्ड गणेशा इज विद अस. ओके ओके. तो मेरा तरफ से देख के वीडियो आए तो भी थोड़ा डिस्काउंट दे दो अन्ना. श्योरली जो मेरे अगर पॉसिबिलिटी में बराबर मैं कम कर रीजनेबल और पॉसिबल कम रेट में दूंगा. ओके, एग्जैक्ट अपना काम पर है అడ్రస్ ये आरामगढ़ कॉलोनी सुंदर कलाकार साहब के डेरे के पहले है. ఓకే. సో సుందర కళాకారు అందరికీ తెలిసి పక్కకే ఉందన్నమాట. అయినా కూడా లొకేషన్ పెడతాను నేను, లొకేషన్ దగ్గరికి రాని, ఫోన్ నెంబర్ పెడతాను, తీసుకోండి. అన్న చెప్తుండు రీజనబుల్ ప్రైస్లో మన కస్టమర్, మన సబ్స్క్రైబర్స్ వస్తే కంపల్సరీ డిస్కౌంట్ అయితే ఇస్తాడు. రండి తీసుకోండి, కొత్తగా డిఫరెంట్గా అయితే ఉన్నాడు అనమాట. సో ఇది. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. మళ్ళీ ఒక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.